హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 12th మరియు 13th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ నాట్ గ్రిడ్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము నాట్ గ్రిడ్ గురించిన డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, 26/11 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత దీనిని రూపొందించారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. 2008లో 26/11 ఉగ్రదాడుల తర్వాత ఒక నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అవసరమని ప్రభుత్వం భావించింది. దెన్ ఫైనల్గా 2020లో ఇది ఆపరేషనలైజ్ అయింది. సెకండ్ వన్, ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక సురక్షితమైన ఇంటెలిజెన్స్ షేరింగ్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఇది అనేక వ్యవస్థల నుంచి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని స్వీకరిస్తుంది అండ్ దీనికి కేవలం 11 ఏజెన్సీస్కి సంబంధించిన అధికారులకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో ఇది ఒక సురక్షితమైన ప్లాట్ఫామ్గా కూడా చెప్పవచ్చు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ వన్, గాంధీవా అనేది నాట్ గ్రిడ్తో అనుసంధానించబడిన ఒక అధునాతన విశ్లేషణ సాధనం. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. నాట్ గ్రిడ్లో 2 రకాల సాధనాలు ఉంటాయి. ఒకటి గాంధీవా. ఈ గాంధీవా అనేది వివిధ రకాల డేటాబేసెస్ నుంచి సమాచారాన్ని సేకరించి దానిని అనలైజ్ చేయడం జరుగుతుంది. ఇక సుదర్శన్ అనేది ఇది ప్రత్యేకించి కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తుంది. సో ఈ విధంగా గాంధీవా అండ్ సుదర్శన్ అనే 2 టూల్స్ ఉంటాయి. ఈ నాట్ గ్రిడ్ ఏ విధంగా వర్క్ అవుతుంది? ఇది వివిధ సోర్సెస్ నుంచి డేటాని సేకరించి లైక్ ట్యాక్స్ రికార్డ్స్ కావచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇమిగ్రేషన్ డేటా లైక్ వీసా అండ్ పాస్పోర్ట్కి సంబంధించిన డేటా, ట్రావెల్ ఐటినరీస్, అతను ఏ విదేశాలకి ఏ సందర్భాలలో వెళ్తున్నాడు, సో ఇలాగా అనేక రకాల సమాచారాన్ని ఒకే చోట ఇది సేకరించి విశ్లేషించడం జరుగుతుంది. దీనిలో కేవలం 11 టాప్ సెక్యూరిటీ ఏజెన్సీస్ లైక్ ఎన్ఐఏ, ఐబి, రా ఇటువంటి వాటికి మాత్రమే యాక్సెస్ అనేది ఉంటుంది. 2008 ఉగ్రదాడుల తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ 2020 డిసెంబర్ 31 నుంచి ఇది ఆపరేషన్లోకి వచ్చింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది అండి? డి. 1, 2 అండ్ 3 అన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సస్పెన్షన్ చాలు, తొలగింపు వద్దు. 30 రోజులు జైల్లో ఉంటే పదవి పోయే బిల్లులో మార్పులను సూచించిన జేపీసీ. ఈ ఆర్టికల్ ఇటీవలి 130వ రాజ్యాంగ సవరణ బిల్లులోని కొన్ని కీలక అంశాలను సవరణలు ప్రతిపాదిస్తూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసిన కొన్ని కీలక సిఫారసులను ఇది వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కనీసం 5 ఏళ్లు శిక్ష పడడానికి అవకాశం ఉన్న తీవ్ర నేరాలలో అరెస్ట్ అయి వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రుల పదవులను ఆటోమేటిక్గా రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు జేపీసీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ కొన్ని అమెండ్మెంట్స్ని రికమెండ్ చేసింది. ఇందులో ప్రధానంగా జైలుకెళ్లిన వారిని పదవుల నుంచి తొలగించడానికి బదులుగా పదవుల నుండి సస్పెండ్ చేసేలా, అంటే పూర్తిగా వాళ్ళ పదవి రద్దు కాకుండా సస్పెండ్ చేసేలా బిల్లులో దానిని మార్చాలి అని, అలానే ఒకవేళ ఆ వ్యక్తి మీద నేరారోపణలు పూర్తిగా తొలగిపోయి అతను కంప్లీట్లీ డిశ్చార్జ్ అయినప్పుడు అతని యొక్క ఆ పదవిని తిరిగి ఆ పదవి పొందేలా అవకాశం కల్పించాలి అని సిఫారసులు చూడవచ్చు. అయితే ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ బిల్ 130th బిల్ మనం చూస్తే 75, 164 మరియు 239 ఏఏలకు సవరణలు ప్రతిపాదిస్తూ 30 రోజుల పాటు అరెస్ట్ అయితే ఆటోమేటిక్గా అతని పదవి పూర్తిగా రద్దు చేసేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. ఇందులో ఆర్టికల్ 75 అనేది యూనియన్ మినిస్టర్స్ అండ్ 164 అనేది స్టేట్ మినిస్టర్స్ అండ్ ఆర్టికల్ 239 ఏఏ అనేది
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ యొక్క శాసనసభ్యులకు సంబంధించి. ఇవి ప్రధానంగా అపాయింట్మెంట్, టెన్యూర్కి సంబంధించిన అంశాలను కలిగి ఉంటాయి. గత పార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. ఒడిశాకు చెందిన భాజపా లోక్సభ సభ్యురాలు, మాజీ ఐఏఎస్ అధికారిని అపరాజిత సారంగి. ఇది ఇంపార్టెంట్ అండి. జేపీసీ ఎవరు చైర్పర్సన్ అంటే అపరాజిత సారంగి. ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈమె నేతృత్వంలో ఈ కమిటీ దీనిపై అధ్యయనం చేసి సిఫారసులను తయారు చేసింది. జేపీసీ యొక్క మరికొన్ని రికమెండేషన్స్ని మనం చూస్తే బిల్లులోని కొన్ని డెఫినిషన్స్ లైక్ బిల్లు లక్ష్యాలు, ఉద్దేశాలలో పేర్కొన్న తీవ్ర క్రిమినల్ నేరాలు అన్న పదబంధాన్ని మరింత విస్తరించి 5 ఏళ్లు అంతకు మించి జైలు శిక్ష పడడానికి అవకాశం ఉన్న తీవ్రమైన నేరాలు అని పేర్కొనాలి అని సూచించింది. అలానే రీఇన్స్టేట్కి సంబంధించి అంటే జైలుకు వెళ్ళిన వ్యక్తి యొక్క నేరారోపణలు రుజువు కాకుండా విముక్తులైతే వారి యొక్క పదవి తిరిగి ఆటోమేటిక్గా రీఇన్స్టేట్ అవ్వడానికి సిఫారసు చేసింది. అతని యొక్క సస్పెన్షన్ ఆటోమేటిక్గా రద్దవుతుంది. అలానే ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి వ్యతిరేకంగా నమోదైన కేసులను అంటే ప్రధానమంత్రి కావచ్చు, ఇతర ఉన్నత మంత్రులు ఇటువంటి వారి మీద నమోదైన కేసులను వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ అండ్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలి అని సిఫారసు చేసింది. అదేవిధంగా 5 ఏళ్లు అంతకు మించి శిక్ష పడడానికి అవకాశం ఉన్న షెడ్యూల్డ్ నేరాలను ఈ బిల్లులో ప్రత్యేకంగా పొందుపరచాలని కూడా పేర్కొంది. షెడ్యూల్డ్ నేరాలు అనేవి మనీ లాండరింగ్కి సంబంధించి లేదా దేశద్రోహంకి సంబంధించి, యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్కి సంబంధించి కావచ్చు, లేదా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించి జనరల్గా ఇటువంటి తీవ్ర నేరాలకి సంబంధించినవి షెడ్యూల్డ్ అఫెన్సెస్లో ఉంటాయి. ఈ షెడ్యూల్డ్ అఫెన్సెస్ని ప్రత్యేకంగా పొందుపరచాలి అని జేపీసీ పేర్కొంది. ప్రీవియస్ ఒరిజినల్ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు మరియు జేపీసీ రికమెండేషన్స్ ఈ రెండింటి యొక్క కంపారిజన్ ఇక్కడ ఉంది. వీటన్నిటి మీద మనము డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెంట్రల్ విస్టా ఇక కర్తవ్య భవన్ ప్రాంగణం పేరు మార్పును ప్రకటించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్. సెంట్రల్ విస్టా యొక్క పేరు అధికారికంగా మార్పు చేస్తూ దానిని కర్తవ్య భవన్ ప్రాంగణంగా పరిగణించాలి అని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు తెలిపారు. ఇకపై అన్ని అధికారిక పత్రాలు వ్యవహారికంలోనూ ఈ కొత్త పేరునే వాడాలి అని చెప్పారు. ఈ సెంట్రల్ విస్టాలోని అన్ని కర్తవ్య భవనాలు, కర్తవ్య మార్గ్, ఈ జోన్ పరిధిలో భవిష్యత్తులో నిర్మించే భవనాలు ఇవన్నీ కూడా కర్తవ్య భవన్ ప్రాంగణం లేదా ఏరియాగానే పరిగణించాలి అని ఆయన స్పష్టం చేశారు. ఈ సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్లాన్ కింద ప్రభుత్వం మొత్తం 10 భవనాలను నిర్మించాలి అని ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికీ 3 అందులో పూర్తయ్యాయి. ఈ కర్తవ్య భవన్ ఫేజెస్ మనం చూస్తే మొదటి ఫేజ్లో 2025 ఆగస్టు 6న కర్తవ్య భవన్ 3ని ప్రారంభించారు. 2026 ఫిబ్రవరిలో బిల్డింగ్స్ 1 and 2 మరియు పిఎంఓ ఆఫీస్ సేవా తీర్థిని ఓపెన్ చేయడం జరిగింది. ఇక మిగిలిన భవనాలు 2027 జూన్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? కీ మినిస్టీరియల్ టెనాంట్స్ అన్నీ కూడా ఒకే చోట ఉండాలి. లైక్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్, ఫైనాన్స్, లా అండ్ జస్టిస్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ ఇలా అనేక కీలక మంత్రిత్వ శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండడం వలన అడ్మినిస్ట్రేషన్కి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టును డెవలప్ చేయడం జరిగింది. ఈ నిర్మాణంలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెరీ హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీని ఉపయోగించారు. అనేక అధునాతనమైన వసతులు ఈ భవనాలలో నిర్మించడం జరిగింది. ఈ కర్తవ్య భవన్ ఏరియా మొత్తం కర్తవ్య భవన్, కర్తవ్య పద్ ఇవన్నీ కూడా ఈ ప్రాంగణంలో ఒకే వేదిక మీదకి ఉండడం జరుగుతుంది. సో ఇది కర్తవ్య భవన్ ప్రాంగణానికి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏఐకి కొత్త చట్టం, రిస్కును బట్టి నిబంధనలను రూపొందించాలి అని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం. బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య రంగాలకు కఠిన నియమాలు ఉండే అవకాశం.
క్రమేపీ ఏఐ కృత్రిమ మేధ వాడకం విస్తరిస్తూ ఉంది. అయితే ఈ కృత్రిమ మేధను లీగల్గా అంటే చట్ట ప్రకారం వాడుకునేందుకు ఏ విధమైన నిబంధనలు లేవు. ఒక టెక్నాలజీకి పాజిటివ్ సైడ్ ఉన్నట్టే రెండవ సైడ్ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో దీనిని దుర్వినియోగం చేయకుండా కొన్ని కీలక చట్టాలను తీసుకురావాలి అని కేంద్రం ఆలోచిస్తుంది. దానికి సంబంధించి ఈ ఆర్టికల్లో వివరించారు. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఏఐ యూసేజ్ యొక్క రిస్క్ను బట్టి ఇక్కడ నిబంధనల కఠినతరం ఉండే అవకాశం ఉంది. ఇందులో వర్గీకరణలు ఉంటాయి. తక్కువ రిస్క్ ఉంటే స్వల్ప నిబంధనలు మరియు ఎక్కువ రిస్క్ ఉంటే కఠిన నిబంధనలను ప్రభుత్వం ఇందులో చేర్చనుంది అని సమాచారం. అంటే లైక్ బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలలో కఠిన నియమాలను పొందుపరిచే అవకాశం ఉంది. భద్రతా పరీక్షలను నిర్వహించాలి అని, ప్రమాదకరమైన ఏఐ వ్యవస్థలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చే అధికారం ఈ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కలుగుతుంది. భారతదేశంలో ఏఐ వినియోగానికి ఎటువంటి అడ్డంకులు లేవు, ఎటువంటి నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో లేవు. కేవలం ఐటీ యాక్ట్ 2000లో కొన్ని నిబంధనలను అనుసరిస్తున్నారు. బట్ అవి ప్రస్తుత ఏఐ వాడడానికి సరిపోవు. కృత్రిమ మేధ మీద కొన్ని దేశాలు మంచి చట్టాలను తీసుకువచ్చాయి. లైక్ యూరోపియన్ యూనియన్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్, సేమ్ ఇది ఇప్పుడు భారతదేశం భావిస్తున్న రిస్క్ మోడల్. ఎక్కువ రిస్క్ ఉన్న వాటికి ఎక్కువ కఠిన నిబంధనలు, తక్కువ రిస్క్ ఉన్న వాటికి స్వల్ప నిబంధనలు విధించే ఈ చట్టం ఇప్పుడు ప్రపంచంలో చాలా బెస్ట్ చట్టంగా మనం చూడవచ్చు. అలానే దురుద్దేశపూర్వకంగాను దేశ భద్రతకు భంగం కలిగించే విధంగాను ఏఐని ఉపయోగిస్తే అవుట్ రైట్లీ బ్యాన్ చేసే అధికారం కూడా ఈ చట్టానికి ఉంటుంది. అంటే సాఫ్ట్ సైడ్ ఉంది అండ్ హార్డ్ సైడ్, చాలా కఠినమైన నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయి. అలానే అనదర్ బెస్ట్ వన్ సౌత్ కొరియా యొక్క ఏఐ ఫ్రేమ్వర్క్ యాక్ట్. ఇది కూడా కీలక నిబంధనలను కలిగి ఉంది. ఇది కూడా సిమిలర్ మోడల్. మనకి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దేశ భద్రతకి సంబంధించిన వాటి మీద కఠిన నిబంధనలను, అలానే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇటువంటి అంశాలలో స్వల్ప నిబంధనలను విధిస్తూ ఉంటుంది. ఇప్పుడు భారత్ తీసుకువచ్చే నూతన చట్టం కూడా ఇటువంటి నిబంధనలే కలిగి ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ట్రాన్స్లేషన్స్ ఉపయోగించి చాలా సులభంగా లాంగ్వేజెస్ మనము ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాము. ఇటువంటి వ్యవస్థలతో అంత రిస్క్ ఉండదు. అలానే సమాచారం తెలుసుకునే వాటిలోనూ ఏఐ వినియోగంతో పెద్దగా ఇబ్బంది ఉండదు. సో ఇటువంటి చోట అంతగా ఆంక్షలు విధించరు. బట్ కొన్ని అంశాలు లైక్ బ్యాంకు రుణం మంజూరు చేయవచ్చా, లేదా ఫలానా రోగం ఉందా, అటువంటివి నిర్ధారించుకునే సమయంలో ఏఐ ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దాని పర్యవసనం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ఈ విధంగా రిస్క్ బేస్డ్ రూల్స్ని తీసుకురానున్నారు. అలానే ప్రమాదమని భావిస్తే పూర్తిగా దానిని మూసివేసే అధికారం కూడా కేంద్రానికి ఉండవచ్చు. అత్యవసర పరిస్థితులలో దాని సాంకేతిక వివరాలన్నీ బయటపెట్టాలని తయారీ సంస్థను కూడా కోరవచ్చు. అలానే ఈ చట్టంలో ఏఐ మోడళ్ల సురక్షిత టెస్టింగ్ కోసం కేంద్రం ఆదేశించవచ్చు అండ్ దీనికోసం కొన్ని ప్రమాణాలను కూడా నిర్దేశించవచ్చు. సో ఈ విధంగా ఏఐ మీద ఒక నూతన చట్టాన్ని తీసుకురావాలి అని కేంద్రం భావిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఆత్మనిర్భర్ భారత్కు చిహ్నం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖ నేవల్ డాక్యార్డ్లో జాతికి అంకితం. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ యుద్ధనౌక మహేంద్రగిరి ఆత్మనిర్భర్ భారత్కు మరో చిహ్నం. ఒడిశాలోని పర్వత శ్రేణి మహేంద్రగిరి పేరు పెట్టిన ఈ నౌక 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించాము అని, ఇది కేవలం శత్రువులపై పోరాడడమే కాకుండా మహాసాగర్ వంటి కార్యకలాపాలలోనూ పాల్గొంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరికి సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్ చూడండి. ఇది ప్రాజెక్ట్ 17Aలోని నీల్గిరి క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్. టోటల్ వెయిట్ డిస్ప్లేస్మెంట్ వచ్చి 6670 టన్నులు మరియు దీని యొక్క మ్యాక్స్ స్పీడ్ 28 నాట్స్. అండ్ దీనిని ఈస్టర్న్ ఘాట్స్లోని మహేంద్రగిరి పేరు మీద దీనికి నామిన్క్లేచర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రొపల్షన్ టైప్ కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్.
ఈ సిఓడిఓజి ప్రొపల్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఇది ఫ్లెక్సిబుల్ యూసేజ్కు ఉపయోగిస్తారు. అంటే మనకి రెండు విధాలుగాను, ఒకటి డీజిల్ మోడల్, రెండు గ్యాస్ మోడల్, రెండిటిని వినియోగించుకోవచ్చు. మనము జనరల్గా ఎకనామికల్గా అండ్ లాంగ్ రేంజ్ క్రూజింగ్ కొరకు దీనిని డీజిల్ మోడల్లో ఉపయోగిస్తారు. ఇక గ్యాస్ మోడ్ అనేది హై స్పీడ్ ఆపరేషన్స్ కొరకు ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక హైబ్రిడ్ మోడల్గా దీనిని చెప్పవచ్చు. ఇందులో అనేక స్టెల్త్ ఫీచర్స్, అంటే శత్రువుల యొక్క రాడార్లకు చిక్కకుండా లో రాడార్ క్రాస్ సెక్షన్ కావచ్చు, రాడార్ అబ్జార్బింగ్ కోటింగ్స్ కావచ్చు, అండ్ ఫ్లష్ మౌంటెడ్ వెపన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా శత్రువుల యొక్క రాడార్లను ఏమారుస్తాయి. దీని యొక్క కాంబాట్ కేపబిలిటీ చూడండి. మల్టీ రోల్ ఫ్రంట్ లైన్ కాంబాటెంట్. ఇది వివిధ రకాలుగా దీనిని ఉపయోగించవచ్చు. లైక్ యాంటీ సర్ఫేస్ వార్ఫేర్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్స్ ఇందులో ఉంటాయి ఫర్ లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్స్ కోసం. అండ్ అలానే యాంటీ ఎయిర్ ఫేర్ లో కూడా బరాక్ 8 సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఇందులో ఉపయోగిస్తారు. గగనతలంలోంచి వచ్చే ప్రమాదాలను న్యూట్రలైజ్ చేయడం కోసం ఇది సహాయపడుతుంది. అలానే ఇందులో ఎంఎఫ్ స్టార్ ఏఈఎస్ఏ రాడార్ కూడా ఉంది, గగనతల దాడులను ముందుగానే గుర్తించడం కోసం. ఇక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ లో కూడా ఇది ఇండిజినస్ రాకెట్ అండ్ టార్పెడో లాంచర్స్ ని కలిగి ఉంది. సో ఈ విధంగా మూడు దళాలకి కూడా, ఇటు ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ నేవీ, ఇలా త్రిదళాలకి కూడా ఇది సహాయపడుతుంది. 75% పైగా ఇండిజినస్ కంటెంట్ తో దీనిని నిర్మించారు. దీనిని వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేయగా మాస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీనిని ప్రాజెక్ట్ 17A భాగంగా నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ 17A 2 సంస్థలు నిర్మిస్తున్నాయి. నిల్గిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ ని, ఒకటి మాస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, రెండవది కోల్కతా బేస్డ్ GRSE. సో ఈ రెండు సంస్థలు ప్రాజెక్ట్ 17Aలోని 7 షిప్స్ ని డెవలప్ చేస్తున్నాయి. ఇందులో 6వ స్టెల్త్ ఫ్రైగేట్ దీనిని రీసెంట్ గా విశాఖపట్నంలోని డాక్ యార్డ్ లో రాజ్నాథ్ సింగ్ గారు జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. సో ఇది INS మహేంద్రగిరికి సంబంధించి. నెక్స్ట్ వన్ చూడండి. పునర్వినియోగ రాకెట్ ను పరీక్షించిన జపాన్. ప్రీవియస్ క్లాసులో కూడా మనము చైనా యొక్క పునర్వినియోగ రాకెట్ ప్రయోగం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు జపాన్ కూడా దీనిని సక్సెస్ఫుల్ గా పరీక్షించారు. RVX అనే వ్యోమనౌక సురక్షితంగా టేకాఫ్ మరియు ల్యాండింగ్ ని పూర్తి చేసుకుంది. ఇది గాల్లోకి లేచాక కొద్దిసేపు గగన విహారం చేసింది. ఆ తరువాత పక్కకి కదులుతూ నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అయింది. సో ఇది గగనతలంలోకి వెళ్ళింది, కొద్దిసేపు అక్కడ గగన విహారం చేసింది, దెన్ దాని యొక్క లక్ష్యాన్ని చేరుకుంటూ ఈ RVX అనేది నిర్దేశిత ప్రాంతంలో ల్యాండ్ అయింది. మనం చెప్పుకున్నాము, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ప్రయోగాలు సక్సెస్ అయితే చాలా సులభంగా మనము స్పేస్ ఆపరేషన్స్ నిర్వహించగలుగుతాము. ఎస్పెషల్లీ స్పేస్ ఆపరేషన్స్ యొక్క కాస్ట్ 60 to 70% తగ్గే అవకాశం ఉంది. అందువల్లనే ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ దీనిని చాలా అడ్వాన్స్డ్గా పరీక్షించింది. అండ్ రీసెంట్గా చైనా కూడా ఇందులో సక్సెస్ అయింది. ఇప్పుడు జపాన్ యొక్క జాక్సా ఇది కూడా కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఈ RVX రాకెట్ ను జాక్సా మరియు మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. దీని పొడవు 7.3 మీటర్లు, వెడల్పు 1.8 మీటర్లు. సో ఇది జపాన్ యొక్క రీయూజబుల్ లాంచ్ వెహికల్ కి సంబంధించిన ప్రయోగం యొక్క కీలక డీటెయిల్స్. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఉల్లాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. వయోజన విద్య కోసం, అంటే బాలలు కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా విద్యను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటే అటువంటి వారి కోసం ఈ ఉల్లాస్ ను కేంద్రం తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ ఉల్లాస్ మరియు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సహాయంతో ఉత్తరాఖండ్ ఒక కీలక మైల్ స్టోన్ ను అధిగమించింది. దీని ప్రకారం ఇప్పుడు భారతదేశంలో 100% అక్షరాస్యతను సాధించిన 6వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఘనతను దక్కించుకుంది. లైక్ మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా 100% లిటరసీని సాధించాయి అండర్ NEP మరియు ఉల్లాస్లో భాగంగా. నెక్స్ట్ వన్, భారతదేశంలో
బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహించడం కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డిస్ప్లే అసెంబ్లీస్, లిథియం అయాన్ సెల్స్ మరియు ఇండక్టర్ కాయిల్ మాడ్యూల్స్ మీద వాటి మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరమైన గూడ్స్కి బేసిక్ కస్టమ్స్ డ్యూటీని వేవ్ చేయడం జరిగింది, అంటే తొలగించడం జరిగింది. దీని వలన భారతదేశంలో ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ స్మార్ట్ టీవీస్ కావచ్చు, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇటువంటివి అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ వృద్ధి చెందే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, క్యాన్సర్ మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లేటెస్ట్ రిపోర్ట్ మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూడండి. అలానే జాతీయ గీతం మరియు జాతీయ గేయం ఆలపించడం మీద మరియు రాష్ట్ర గీతానికి సంబంధించి కూడా మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ జారీ చేసిన విషయం మనం చెప్పుకున్నాం. సో వీటి డీటెయిల్స్ ఒకసారి చూడండి. ఇక భారతదేశం యొక్క వృద్ధి అంచనాలను ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు IMF అంచనా వేయడం జరిగింది. ADB ప్రకారం వృద్ధి రేటు 6.6% పరిమితం కావచ్చు అని పేర్కొనగా IMF 2026లో 6.4, 2027లో 6.7% వృద్ధిని సాధిస్తుంది అని పేర్కొంది. సో ఇవి ఎస్టిమేట్సే కాబట్టి అండ్ వృద్ధి రేటు అంచనాలు అనేవి ఇన్వెస్ట్మెంట్స్కి కీలకం అండ్ దీని వల్లనే విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మాదిరి ప్రశ్నలలో ఇది ఇంపార్టెంట్ అండి. పాఠశాల విద్యార్థులలోని వైకల్యాలను ప్రారంభ దశలోనే గుర్తించడానికి NCERT ఇటీవల ప్రారంభించిన డిజిటల్ స్క్రీనింగ్ ప్లాట్ఫామ్ ప్రశస్త్ 2.0 ఎగ్జామ్లో నేరుగా అడిగే అవకాశం ఉంటుంది. ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం నిర్వహించిన 21 రకాల వైకల్యాల కోసం పిల్లలను పరీక్షించడానికి టీచర్స్ మరియు నిపుణులకు ఇది ఉపయోగపడుతుంది. మొబైల్ మరియు వెబ్ ఫార్మాట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. సో ఈ ప్రశస్త్ 2.0 అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. INS మహేంద్రగిరి గురించి ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.